హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చాలామంది అక్క ఏం ప్రాబ్లం అని అడుగుతున్నారు కదా. చాలామంది అడుగుతున్నారు ఏం ప్రాబ్లం అని. మా ప్రాబ్లం వచ్చేసి మస్టర్ డిస్ట్రిక్ట్, అంటే జెనరిక్ ప్రాబ్లం. దీన్ని మేనరికం ప్రాబ్లం అంటారట. అయితే ఇదేం చేస్తుందంటే కొంతమందికి కండ పెరుగుతుందట, కొంతమందికి కండ తగ్గుతుంది. అయితే మాకేమవుతుందంటే రోజు రోజుకి కండ సీనిత తగ్గిపోతుంది. కాళ్ళు కాళ్ళు సన్నబడిపోతున్నాయి, చేతులు సన్నబడిపోతున్నాయి, అన్నం తినరాదు, నడుము లేవదు, మెడనరాలు ఈ మెడలు పనిచేయవు, తలకే బాగా నొస్తుంది, ఫీవర్ వస్తుంది, ఒళ్ళన్నీ నొప్పులు పెడతాయి. మొత్తమే మంచానికి పరిమితం అయ్యాము. ఇంట్లో పనులన్నీ పిల్లలే చేసుకుంటారు. మా పిల్లలు బోల్ తోముకునైనా, ఊడ్చిన, చల్లిన, వంట చేసుకునైనా వాళ్ళు చేసుకుంటారు. నాకు సుత అన్నం తిందామని ట్రై చేస్తాను చాలా. ఎందుకంటే వాళ్ళు టైంలో పిల్లలు ఉండరు, మనం తినాలని తినడానికి ట్రై చేస్తాను. కానీ అన్నం తినవారికే మొత్తం ఆ పల్లెలనే పడిపోతుంది. అట్లయినా అతి కష్టం మీద తింటాను. కానీ ఒక్కొక్కసారి తిందామని తింటా అంటే రెక్క గుంజుకు వస్తుంది నాకు. ఈ రెక్కకో నీళ్లు తాగరాదు, మంచిలు తాగరాదు, ఒక చిన్న గిలాస తప్పించి ఇంకా ఎక్కువ వజను ఈ చేయి పట్టరాదు. ఇక తల దూసుకుందామన్నా కానీ ఇది దూసుకోరాదు. నూనె పెట్టుకుందామన్నా ఈ రెక్కని ఇలా లేవట్టి ఇట్లా నూనె పెట్టుకోవాలి. అందుకే పిల్లలే నెత్తికి నూనె పెడతారు, దూరుతారు. ఇక ఏదైనా పనులు ఉంటే కొన్ని పనులు చిన్నోడు చేస్తాడు, కొన్ని పనులు చిట్టి చేస్తుంది. ఇక చాలా ఇంట్లోకైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒక పూట తింటే ఒక పూట తినలేని పరిస్థితి. నా బాధలన్నీ అయితే మీకు చెప్పుకుంటున్నాను. నా బాధ, నా పిల్లల బాధ అర్థం చేసుకొని ముందుకొచ్చి హెల్ప్ చేయగలరనే కోరుచున్నాను. అట్నే చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, నెంబర్ పెడుతున్నాను ప్రతి షార్ట్ వీడియోకు. మీరు ఇంకా నా వీడియోలు కొంతమందికి షేర్ చేయండి. అయితే చాలామంది అడుగుతున్నారు, అక్క ప్రభుత్వమించెల్లి ఏదన్నా మీకు సాయం రాలేదని అడుగుతున్నారు. మాకు ప్రభుత్వమించెల్లి అయితే ఇంతవరకు అయితే వాళ్ళైతే ఏ సాయం చేయలేదు. కానీ ఇప్పుడు మీరు వీడియోలు షేర్ చేస్తే మా బాధలు చూసి ముందుకొచ్చి హెల్ప్ చేస్తారో చేయరో ఆ దేవుడికి తెలియాలి. కానీ నాకైతే మా బాధలు చూసి ముందుకొచ్చి హెల్ప్ చేయగలరని నేనైతే వాళ్ళనైతే కోరుచున్నాను, గవర్నమెంట్ ప్రభుత్వాన్ని. ఎందుకంటే నా పిల్లల బాధ, నా బాధ అర్థం చేసుకోమంటున్నాను. ఇవాళ ఉంటాం రేపు ఉండం, కానీ పిల్లలు అనాథలు అవుతారని నేను చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మంచానికి పరిమితమైన ఈ ఒక్క మాట అయితే వినేస్తుంది కదా. చాలామంది అక్క నీ గొంతు అయితే ఘనంగా వినేస్తుంది అంటే ప్రాబ్లం అయితే ఒంట్లో అన్ని ప్రాబ్లం ఏ పార్ట్స్ అయితే చక్కగా పని చేయవు, ఒక మాట అయితే వస్తుంది. అదైనా ఒక్కొక్కసారి కొంచెం నేను ఫుడ్